ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. కీర్తనలు మొట్టమొదటి కీర్తనలో ఒక మంచి మాట ఉన్నది. ఈ కీర్తనలు అధ్యాయం అంతా చదువుకోండి. మొట్టమొదటి వచనము, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక. దేవుడు మాట్లాడాడు. ఈరోజు హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న మనందరం కూడా తెలుసుకోవాలి, ఈ బైబిల్ గ్రంథంలో ఏమైతే దేవుడు చెప్పాడో ప్రతి ఒక్కరు కూడా, ఒక హిందూ అయినా, ఒక ముస్లిం అయినా, ఒక క్రైస్తవుడైనా ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. అంటే ఆ ఆలోచనలు నీకుంటే ప్రమాదం. పాపుల మార్గాన్ని నిలవక అంటే పాపుల మార్గంలో ఉంటే ఏమవుతుందంటే పాపం వల్ల వచ్చేది మరణం అని రోమపత్రిక 6:23 చెప్తుంది. అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక అంటే అపహాస్యకులు ఎక్కడ ఉంటారంటే సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, అష్టాచమ్మ ఆడుతారు, జూదాలు ఆడుతారు, పేకాట ఆడుతారు, కోడి పందాలకు వెళతారు. భయంకరం. అపహాస్యకులు అనేక రకాల బ్యాడ్ అలవర్ట్స్ ఉంటారు. వాళ్ళతో మనము కలిసి ఉండకూడదు. తర్వాత అక్కడ 6వ వచనం మీకు చదువుతున్నాను. కీర్తనలు మొట్టమొదటి కీర్తనల అధ్యాయంలో 6వ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, మంచివాడు దేవుడికి తెలుసు. తర్వాత చూడండి కింద వచనము, దుష్టుల మార్గమును నాశనముకు నడుచును. దుష్టులు మార్గము ఎక్కడికి వెళ్తుందంటే నాశనానికి నడుస్తుందని క్లియర్గా దేవుడు మాట్లాడాడు. కనుక ఈ మాటలు, నువ్వు దుష్టత్వంతో ఉన్నావో మంచితనంతో ఉన్నావో పరీక్షించుకో. నీలో మంచితనం ఉంటే ఖచ్చితంగా ఎటువంటి పాపము చేయవు. దయచేసి ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకొని నిజమైన దేవుడు ఏం చెప్పాడో అది పరీక్షించి తెలుసుకోండి. బైబిల్ గ్రంథం చదవండి. గాడ్ బ్లెస్ యు ఆల్. నువ్వు మంచి నీతిమంతుడిగా ఉంటావు, దుష్టుడు ఆలోచనలు తప్పు ఉంటావు, నీ ఇష్టం. ఇక్కడ కీర్తనలో ఇంకొక మాటను చదివి నేను ముగిస్తాను. దుష్టులు అనే మాట మీకు చూపిస్తున్నాను. కీర్తనల 9వ అధ్యాయంలో 17వ వచనం. దుష్టులను, దేవుని మరచు జనులను పాతాళమునకు దిగిపోవుదురు. ఖచ్చితంగా దేవుణ్ణి మరిచేవాళ్ళు, దుష్టత్వంతో ఉన్నవారు, దుష్ట ఆలోచనలో ఉన్నవారు, పాపం మార్గంలో ఉన్నవారు, అపహాస్యకులు కూర్చున్న చోట ఉన్నవారు, వీళ్ళందరూ కూడా పాతాళంలో దిగబడిపోతారంట. దయచేసి పాతాళములకు వెళ్ళిపోతావు, ఒక దినము సర్వకోటి సృష్టికర్తను చూస్తావో నీ ఇష్టం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఒకవేళ మీ బ్రతుకు బాగాలేదేమో, దుష్టత్వంతో పాపంతో ఉన్నారేమో, మీ ఆలోచనలు బాగాలేదేమో, మార్చుకోండి. యేసు ప్రభు చెప్తున్నారు, ఈ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అది నువ్వు పాటిస్తే నీ బ్రతుకు ధన్యత. ఒకనకప్పుడు నేను రౌడీ షట్టర్గా దుష్ట ఆలోచన చొప్పు ఉండేవాడిని. ఈరోజు దేవుడు చెప్పిన ఆలోచనలు, క్రీస్తు మనసు కలిగి మంచి ఆలోచనలతో ఉన్నాను కనుక నాలో దేవుని ప్రేమ ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుడి ప్రేమను తెలుసుకొని జాగ్రత్తగా నడవండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.